పాత బిల్లులు రాలేదని రోజు చెప్పేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందో బిల్లులు గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసిందో అప్పటి నుంచి మా డాడీ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడగడం జరిగింది. వాళ్ళు డాడీ అడుగుతుంటే వాళ్ళు ఇగ్నోర్ చేసి అది మళ్ళీ కలెక్టరేట్ కాడికి అక్కడికి లెటర్ పంపిండు, ఎంపీడీఓ పంపిండు, ఎంఆర్ఓ పంపిండు, డిఆర్ పంపిండు. అక్కడ కలెక్టరేట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఎంపీఓ సార్ వచ్చి ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ అయితే ఇప్పుడున్న పాలకవర్గం సిబ్బందిలా వార్డు మెంబర్లు అందరూ అలాగే వెళ్ళిపోయారు. సార్ ఉండగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళతో వీళ్ళు ఇయ్యరు అది అని డాడీ తెల్లారిపోయి హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టులో కేసు వేసినాక వాళ్ళ కార్యదర్శి అన్నట్టు ఆయన పిలిపించి మాట్లాడిండు. ఫస్ట్ ఏమో 95,000 ఏమో పని అయిన అకౌంట్కి ఫ్రీజ్ అయిన అకౌంట్కి డాడీ అకౌంట్కి కొట్టారు. తర్వాత మళ్ళీ వేయండు, వాయిదా తీసుకొని మళ్ళీ వేయండు. ఆ వాయిదా వేయినప్పుడు ట్రాన్స్ఫర్ అయితే లేవు, సీజ్ అయినాయి, ఇష్యూ ఉన్నది, టెక్నికల్ ఇష్యూ ఉన్నది అని చెప్పారంట. ఇంకొకటి 4 ఎంబీలు ఉంటే 3 ఎంబీలు ఉన్నాయి, ఇంకో ఎంబీ మొత్తం వేయింది అని ఆయన అన్నాడు. ఎంత అమౌంట్కు 95,000 ట్రాన్స్ఫర్ చేశారు? 12 లక్షలకు 95,000 ట్రాన్స్ఫర్ చేసినాం. మళ్ళీ కొన్ని మెల్లమెల్ల చేస్తామని రూపాయి చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న అందరూ వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరూ అప్పులలో అందరికీ అన్ని పైసలు ఇచ్చేసినాం, మీరు పోయి అడుక్కోపోరని ఇంటికి పంపించారు. కాంట్రాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకంతా అప్పులు ఇప్పుడు ఇంటికాడ అప్పులు తీసుకున్న వాళ్ళకు గ్రామ పంచాయతీ కోసం అభివృద్ధి కోసం చేసినారు. అభివృద్ధి కోసం తీసుకొచ్చిన అప్పులే అందరు వచ్చి తెల్లారి అక్కడ వాళ్ళు చెప్తే ఇచ్చినాం, అన్ని పైసలు ఇచ్చినాం, మీరు పోయి అడుక్కోపోరారంటే వాళ్ళందరికీ తెల్లారి వచ్చి అడుగుడు అవి ఇబ్బంది అయింది, వాళ్ళు ఇవ్వకపోవడం ఇబ్బంది అయింది. దానివల్ల మా డాడీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏ ఇయర్లో మీ నాన్న చేసింది సర్పంచ్? 2014 నుంచి 2024 దాకా 10 years చేసిండు సర్పంచ్. అప్పటి నుంచి మొదటిసారి నుంచి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మిషన్ కాకతీయ అని పైసలు అవి కూడా రాలేదు. ఈ 2-3 రోజులలో ఏమన్నా మీతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం కానీ ఏదన్నా చెప్పిండా? మాతో మాట్లాడిండు. సండే రోజు ఏసీపీ ఆఫీస్ కాడ, కమిషనర్ ఆఫీస్ కాడ వేరే కాడ పెట్రోల్ పోసుకొని కమిషనర్ ఆఫీస్ కాడికి వెళ్ళిండు అంటు పెట్టుకుందామని. మా బాబాయ్ ఫోన్ చేసి ఇట్లా నేను చచ్చిపోతానా అని చెప్తే మా బాబాయ్ ఇట్లా బండికి ఎదురుగా అయితే ఒక 1 minute ఇట్లా అంటు పెట్టుకునే ముందు మా బాబాయ్ ఆపిండు, ఇంటికి తీసుకొచ్చాడు. మండే రోజు ఎట్లా మంచిగానే ఉన్నాం. నిన్న ఇది జరిగింది మార్నింగ్. మీరు ఏమనుకుంటున్నారు? మీ నాన్న చావుకి ఏం కారణం ప్రధానంగా? మా నాన్న చావుకి కారణం మా డాడీ రాసిన వాళ్ళ లిస్టుల పేర్లు, వాళ్ళ పేర్లకి కఠినమైన శిక్ష పడి వాళ్ళు మొత్తం బయటికి రాకుండా మా పైసలు మాకు వచ్చేటట్టు, మాకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు తొందరగా చూడాలని కోరుకుంటాను.